సుప్రీంకోర్టు బాపట్ల జిల్లా పెట్లవానిపాలెం కొత్తపాలెంకు చెందినటువంటి చింతాడ ఆనంద్ వేసినటువంటి కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిమెంట్ ని ఖరారు చేస్తూ 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లో ఏ విధంగా అయితే హిందువులకు సంబంధించి అలాగే సిక్కులు బుద్ధిస్టులకు సంబంధించి ఉన్న షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీస్ కి వచ్చేటువంటి రిజర్వేషన్స్ గానీ ప్రొటెక్షన్స్ గానీ పొలిటికల్ రిప్రజెంటేషన్ గానీ ఆ మూడు మతాలకు చెందినటువంటి వాళ్ళకి మాత్రమే చెందుతాయి. క్రిస్టియన్ కన్వర్ట్స్ గానీ లేదా ఇతర మతాలకు చెందినటువంటి వాళ్ళకి గానీ అవి అన్వయించవు అని ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. అయితే ఇది రాగానే మీడియా భయంకరమైనటువంటి హైప్, అంటే ఊపే కూహ, ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి. అలా ఈ మీడియా ఛానల్స్ అన్ని కూడా ఏదో సాధించినట్టు, 8వ వింతను కనిపెట్టినట్టు, క్రిస్టఫర్ కొలంబస్ అమెరికాను కనిపెట్టినంత గొప్ప విషయాన్ని వీళ్ళు సాధించినట్టు అనేక రకాలైనటువంటి డిబేట్స్, ఆ డిబేట్స్ లో ఈ తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఉండి ఎమ్మెల్యే కేఆర్కే రాజు ఇది ఆహ్వానించదగినది, స్వాగతించదగినటువంటిది అని, ఇంకొక వైపు బీజేపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ మేము దీన్ని స్వాగతిస్తున్నాం, అప్రిషియేట్ చేస్తున్నాం సుప్రీంకోర్టు జడ్జిమెంట్, అది ఇదని భయంకరమైన హడావిడి చేశారు. అయితే ఏముంది ఇందులో కొత్త విషయం? 1950లోనే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇచ్చున్నారు. గత 76 సంవత్సరాలుగా వ్యక్తిగతంగా వాళ్ళు ఏ విశ్వాసంలో ఉన్నా, ఏ మతాన్ని పాటించినా, ఏ దేవుడిని పూజించుకున్నా, రికార్డు పరంగా హిందువులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ షెడ్యూల్ కాస్ట్ కు సంబంధించినటువంటి రాయితీలు, అవకాశాలు, రిజర్వేషన్స్ లేక రిప్రజెంటేషన్స్, ప్రొటెక్షన్స్ అన్ని పొందుతూనే ఉన్నారు. అదే విషయాన్ని సుప్రీంకోర్టు చెప్పింది. ఏమిటి ఇందులో కొత్త విషయం? ఇందులో ఏముంది వింత? ఎందుకు ఇంత హడావుడి? అంటే దీని వెనక ఏముంది? ఎలాంటి రాజకీయమైనటువంటి ఇంట్రెస్ట్లు దాగున్నాయి, ఎలాంటి వెస్టెడ్ ఇంట్రెస్ట్లు దాగున్నాయి, ఎందుకు ఈ పార్టీలు ఇంత హడావిడి చేస్తున్నాయి, ఈ మీడియా ఎందుకు హడావిడి చేస్తున్నాయి అనేటువంటిది ఒకవైపు నుంచి చూడాల్సింది. మరొక వైపు ఇక్కడ అనేక ప్రశ్నలు కూడా మనకు ఎదురవుతూ ఉన్నాయి. ఏమిటి ఆ ప్రశ్నలు అంటే, మతం మారితే కులం మారుతుందా? అసలు మతం మారాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈ షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీస్ కి సంబంధించే ఎందుకు ఒక కాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది, రిలీజియస్ డిస్క్రిమినేషన్ అనేది, అంటే కుల వివక్ష, మత వివక్ష అనే రెండు వివక్షలు ఈ షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీకి ఎందుకున్నాయి? సుప్రీంకోర్టు ఆ విధంగా ఎందుకు చెప్పింది? ఈ మూడు అంశాలు కూడా మనం ఒక హిస్టారికల్ పర్స్పెక్టివ్ లో చూడాల్సిన అవసరం ఉంది. 1881లో పంచమాసుగా ఉన్నటువంటి మాదిగ కమ్యూనిటీని నాన్ హిందూస్ గా రికార్డ్ చేయడం జరిగింది అప్పుడు తీసుకున్నటువంటి సెన్సెస్ లో. అయితే ఆ తర్వాత 1921 వచ్చేసరికి అదే పంచమాస్ని హిందూస్ గా రికార్డ్ చేయడం అనేటువంటిది బ్రిటిష్ టైంలో జరిగింది. అప్పుడే ఈ డిప్రెస్డ్ క్లాసెస్ కోసం, వాళ్ళ రైట్స్ కోసం, వాళ్ళ యొక్క హ్యూమన్ డిగ్నిటీ కోసం ఫైట్ చేస్తున్నటువంటి డాక్టర్ అంబేద్కర్ 1921లో ఎప్పుడైతే వీళ్ళని హిందువులుగా రికార్డ్ చేశారో, మీరు మీ కన్వీనియన్స్ కోసం వాళ్ళని రికార్డ్ చేశారు, అయితే మరి అదే హిందూ వర్ణ వ్యవస్థలో వీళ్ళని కలుపుకుంటారా అని ఆయన ప్రశ్నించడం మొదలుపెట్టి, ఆ పరంపర 1931లో లండన్ లో జరిగినటువంటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కు వెళ్లి అక్కడ వీళ్ళని సపరేట్ గా ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే అక్కడ సమానత్వం లేదు, గౌరవం లేదు, గుర్తింపు లేదు, ఎలాంటి హోదా వీళ్ళకి లేదు. అందువల్ల సపరేట్ ఎలక్టరేట్స్ కావాలి, వాళ్ళ ప్రతినిధుల్ని వాళ్ళే ఎన్నుకోవాలి. ఎందుకంటే వాళ్ళకే వాళ్ళ సమస్యలు తెలుస్తాయి, వాళ్ళే ఆ సమస్యల మీద చట్టసభలో పోరాడి వాళ్ళకి కావాల్సినటువంటి రాయితీలు తేగలుగుతారు అని వాదనలు వినిపించిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి ఆ లాజికల్ స్టేట్మెంట్స్ ని బేస్ చేసుకుని రామన్ మెగ్సెసే ఒక కమ్యూనల్ అవార్డు ఇచ్చున్నారు 1932లో. దానిలో క్రిస్టియన్స్ కి, ముస్లిమ్స్ కి, సిక్కులకు, బుద్ధిస్టులకు, డిప్రెస్డ్ క్లాసెస్ కి కూడా సపరేట్ ఎలక్టరేట్స్ ఇవ్వడం జరిగింది. అయితే 1935లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ వచ్చింది. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఏ మినీ కాన్స్టిట్యూషన్, ఒక చిన్న రాజ్యాంగం లాంటి చట్టం అది. అందులో ఏమిచ్చున్నారు అని అంటే, ఈ రోజు షెడ్యూల్ కాస్ట్ గా చెప్పబడేటువంటి వారికి మతంతో సంబంధం లేకుండా, వాళ్ళు ఏ మతాన్ని ప్రాక్టీస్ చేస్తున్నా కూడా వాళ్ళందరినీ కూడా షెడ్యూల్ కాస్ట్ గా ట్రీట్ చేస్తూ వారికి అన్ని రకాల రాయితీలు సమానంగా ఇవ్వడం జరిగింది. ఇది 15 సంవత్సరాల పాటు కొనసాగింది. కానీ జనవరి 26న 1950 కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి అది ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది అని అంటే, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ ని యాజ్ ఎ చైర్మన్ డాక్టర్ అంబేద్కర్ ప్రవేశపెట్టినప్పుడు, ఆ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ లో వాట్ హీ ప్రపోజ్డ్ ఈస్ టు ఎక్స్టెండ్ ద బెనిఫిట్స్ వాట్ ఎవర్ హ్యాస్ కంటైన్డ్ ఇన్ 1935 యాక్ట్ టు కంటిన్యూ ఈవెన్ ఆఫ్టర్ రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత కూడా, అంటే ఈవెన్ ఆఫ్టర్ ప్రొమల్గేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్.
కాన్స్టిట్యూషన్. అయితే ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఈ విషయాల గురించి ప్రతిపాదన చేసినప్పుడు అక్కడున్నటువంటి సనాతన బ్రాహ్మణీయ మనువాదులు సర్దార్ వల్లభాయ్ పటేల్, కేఎం మున్షి వీళ్ళు అపోజ్ చేశారు. ఏ విధంగా అపోజ్ చేశారంటే ఈ అవకాశాలు రాయితీలు కేవలం హిందువులుగా ఉన్నటువంటి షెడ్యూల్ కాస్ట్కి మాత్రమే ఇవ్వాలి తప్ప ఇతరులకు ఇవ్వడానికి వీలు లేదు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి సిక్కులందరూ కూడా గొడవ చేశారు. వాళ్ళు చేసినటువంటి గొడవకి తలంచి 4 కమ్యూనిటీస్ సిక్కుల్లో నుంచి రాయితీలు ఇచ్చే దానిలో చేర్చారు. అయితే అదే సమయంలో డాక్టర్ అంబేద్కర్ హెచ్సి ముఖర్జీ బెంగాల్కు చెందినటువంటి మరొక సనాతన బ్రాహ్మణుడు, కానీ అతను ఒక క్రిస్టియన్ కన్వర్ట్ గా ఉండి క్రిస్టియన్స్ కి రిప్రజెంటేటివ్ గా ఉన్న సమయంలో ఈ విధంగా రాజ్యాంగ సభలో దీనిని అపోజ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు క్రిస్టియన్ ప్రతినిధిగా వారందరికీ కూడా ఈ బెనిఫిట్స్ ఎక్స్టెండ్ చేయాలని మాట్లాడమని సపోర్ట్ చేయమని అడిగితే అతను నిరాకరిస్తూ అతనేం చెప్పాడంటే మా క్రిస్టియానిటీలో కులం లేదు, వివక్ష లేదు, మమ్మల్ని మైనారిటీ స్టేటస్ ఇచ్చి చూస్తే చాలు, మాకు షెడ్యూల్ కాస్ట్ కి ఇచ్చేటువంటిది అవసరం లేదు అని ఆ బ్రాహ్మడైనటువంటి ముఖర్జీ తేల్చి చెప్పాడు. సో అలాంటి పరిస్థితుల్లో వీరందరూ కలిసి ఈ సనాతన బ్రాహ్మణీయ మనువాదులందరూ కలిసి సర్దార్ వల్లభాయ్ పటేల్, కేఎం మున్షి, అప్పుడు రాష్ట్రపతిగా ఉన్నటువంటి మరొక బ్రాహ్మణుడైనటువంటి బాబు రాజేంద్ర ప్రసాద్ ని ఒప్పించి ఈ 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తెచ్చారు. క్లాజ్ 3లో ఓన్లీ ఇట్ విల్ బి అప్లికబుల్ టు దోస్ హూ ప్రొఫెస్ హిందూయిజం అనేటువంటి అంశాన్ని తీసుకొచ్చారు. అంటే కేవలం హిందువులుగా ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది అనేటువంటి ఒక ఆర్డర్ ని ఆ రోజు తీసుకురావడం జరిగింది. అంటే దీనిలో సామాజిక కోణం ఉంది, సాంస్కృతిక కోణం ఉంది, రాజకీయ కోణం ఉంది. ఇన్ని రకాలుగా ఒక కుట్రతో అప్పటి వరకు అనుభవిస్తున్నటువంటి అవకాశాలని వారు అందనీయకుండా చేయటం అనేటువంటిది జరిగింది. మతం మారితే కులం పోతుందా? ఇది ప్రశ్న. ఏ గాంధీ మహాత్ముడైతే కర్మ సిద్ధాంతాన్ని బలపరిచి కుమ్మరి పని కుమ్మరి, కమ్మరి పని కమ్మరి, కంసాలి పని కంసాలి, వడ్రంగి పని వడ్రంగి చేయాలి, పారిశుద్ధ్య కార్మికులుగా స్కావెంజింగ్ చేసేటువంటి పని కూడా ఉన్నతమైనదే, వాళ్ళు అది ఎంత హేయమైనా కూడా ఎంత ఇబ్బందికరంగా ఉన్నా కూడా ఆ పని చేయాల్సిందే, అది కర్మ అని ప్రతిపాదించినటువంటి గాంధీ మహాత్ముడే ఏం చెప్పాడు అని అంటే 1933 హరిజన్ లో వారు రాసినటువంటిది అన్టచబిలిటీ ఈజ్ ఏ డిసీజ్ నాట్ ఓన్లీ ఆఫ్ హిందూయిజం బట్ ఇట్ ఈస్ ఫర్ క్రిస్టియానిటీ అండ్ ముస్లిమ్స్ యాజ్ వెల్. అదే హరిజన్ పేపర్ లో 1934 మార్చి 23న ఐ నో సమ్ క్రిస్టియన్స్ హూ హ్యావ్ కన్వర్టెడ్ ఫ్రమ్ హిందూయిజం బట్ ద సొసైటీ ఈజ్ షోయింగ్ ది సేమ్ యాటిట్యూడ్ ఈవెన్ టువర్డ్స్ కన్వర్ట్స్ ఆఫ్ క్రిస్టియానిటీ అండ్ ముస్లిమ్స్. అలాగే 1936 మార్చ్ 28 వారు ఏం చెప్పారు అని అంటే కాస్ట్ డిస్టింక్షన్ అన్టచబిలిటీ అనేటువంటిది అమాంగ్ ది ఇండియన్ క్రిస్టియన్స్ లో ఉన్నది అనేటువంటి అంశాన్ని. అలాగే 1937 వార్ధాలో ఒక మిషనరీస్ కి ఇంటర్వ్యూ ఇస్తూ 1940లో తన పత్రికలో రాస్తూ క్రిస్టియానిటీ కుడ్ నాట్ అబాలిష్ అన్టచబిలిటీ అండ్ కాస్ట్ డిస్క్రిమినేషన్ ఇన్ ఇండియా అనేటువంటి అంశాన్ని కూడా వారు స్పష్టంగా చెప్పారు. అంటే గాంధీ మహాత్ముడు చాలా స్పష్టంగా ఇయర్ ఆఫ్టర్ ఇయర్ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ ని, సొసైటీని చాలా స్పష్టంగా ఈ దేశానికి, ప్రపంచానికి తెలియచెప్పడం జరిగింది. మరొక వైపు డాక్టర్ అంబేద్కర్ ఎవరి హక్కుల కోసం అయితే తన జీవితకాలం పోరాటం చేశారో, ఎవరికి విముక్తి కలిగించాలని ఆ లిబరేషన్ ఉద్యమాన్ని నడిపించాడో, వారు కూడా ఈ అంశం గురించి తాను రాసినటువంటి స్పీచెస్ అండ్ రైటింగ్స్ లో చాలా స్పష్టమైనటువంటి కొరాబరేటివ్ ఎవిడెన్సెస్ తో ఉన్నటువంటి అబ్జర్వేషన్స్ వారు చెప్పడం జరిగింది. వాట్ కాంగ్రెస్ అండ్ గాంధీ హ్యాస్ డన్ టు అన్టచబుల్స్ అనేటువంటి పుస్తకంలో వారు ఏం రాశారంటే ఈవెన్ ఆఫ్టర్ కన్వర్షన్ టు క్రిస్టియానిటీ ఆర్ ముస్లిమ్స్ దే కుడ్ నాట్ గెట్ రిడ్ ఆఫ్ ది కర్స్ ఆఫ్ కాస్ట్. అంటే కులం అనేటువంటి శాపం నుంచి విముక్తి పొందలేకపోయారు. ఏ మహర్ స్టిల్ రిమైన్స్ యాజ్ ఎ మహర్ ఈవెన్ ఆఫ్టర్ కన్వర్షన్. కాస్ట్ ఈజ్ నాట్ మ్యాటర్ ఫర్ రిలీజియన్, కాస్ట్ ఈజ్ మ్యాటర్స్ ఫర్ సోషల్ ఐడెంటిటీ, సోషల్ రెస్పెక్ట్, సోషల్ స్టేటస్. అలాగే హూ ఆర్ శూద్రస్ అనేటువంటి పుస్తకంలో సిరియన్ క్రిస్టియన్స్ కేరళలో ఉన్నటువంటి వాళ్ళు ఒక కాస్ట్ హైరార్కీని పాటిస్తున్నారు. పులావా అనేటువంటి క్రిస్టియన్స్ ని వాళ్ళతో అసోసియేట్ కానివ్వకుండా, వాళ్ళతో ఏ రకమైనటువంటి సంబంధ బాంధవ్యాలు లేకుండా హయ్యర్ కాస్ట్ క్రిస్టియన్స్ అని, లోవర్ కాస్ట్ క్రిస్టియన్స్ అని ఆ డిఫరెంట్ హైరార్కీని పాటిస్తున్నారు అనేటువంటి అంశాన్ని హూ ఆర్ శూద్రస్ అనేటువంటి పుస్తకంలో. అదేవిధంగా ఎనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ అనేటువంటి పుస్తకంలో డాక్టర్ అంబేద్కర్ ఏం చెప్తున్నారని అంటే కాస్ట్ ఈజ్ ఎ నోషన్, ఇట్ ఈస్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్. సో అది అంత సులువుగా మైండ్ నుంచి, ఆలోచనల నుంచి బయటకు వెళ్ళేది కాదు. సొసైటీలో వేళ్ళూనుకుని పోయినటువంటిది కాస్ట్ అనేటువంటి ఆ స్టేట్ ఆఫ్ మైండ్ అనేటువంటి విషయాన్ని
అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ లో డాక్టర్ అంబేద్కర్ మాట్లాడుతున్నారు. ఇట్ విల్ రిమైన్ ఆఫ్టర్ చేంజ్ ఆఫ్ రిలీజియన్ టు ఆర్ కన్వర్షన్ టు ఎనీ అదర్ రిలీజియన్ అనేటువంటిది స్పష్టంగా చెప్తున్నారు. అంటే కులం అనేటువంటి భావన ఇండియన్ నేషన్ అనేటువంటి కంట్రీ సాయిల్ లో ఉంది, సొసైటీలో ఉంది, కల్చరల్ డిఎన్ఏలో ఉంది. కాబట్టి రోజువారీ జీవితంలో ఆచార వ్యవహారాల్లో ఎక్కడ చూసినా కులం 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 అనేటువంటిది ఉంది. అందువల్ల మతం మారినంత మాత్రాన కులం మారదు. ఒకవేళ దేశం మారితే కులం పోతుందా అని అంటే పక్కన ఇంకొక ఇండియన్ ఉంటే అప్పుడు కూడా కులం పోదు. ఇది పరిస్థితి. మరి ఇది సుప్రీంకోర్టుకి తెలియదా? మరి ఎందుకు రద్దు అవుతుందని చెప్పింది? ఇది ఒకవైపు అయితే, మరి రెండవ ప్రశ్న, అసలు వీళ్ళందరూ కూడా ఎందుకు మతం మారాల్సి వచ్చింది, ఇంకా ఎందుకు మతం మారుతూ ఉన్నారు? వీడి సవర్కర్ తన హిందుత్వంలో చెప్పినట్టు ఈ దేశంలో తన పితృలు గాని వీళ్ళు గాని పుట్టినటువంటి వాళ్ళంతా కూడా ఈ హిందువులకి చెందినటువంటి వాళ్లే. పురుష సూక్తం దగ్గర నుంచి బ్రాహ్మణాసు, అరణ్యకాసు, ఉపనిషత్సు వీటన్నిటిలో కూడా వర్ణ వ్యవస్థతో మొదలయ్యి వృత్తి వ్యవస్థగా, తర్వాత మనుస్మృతి వచ్చిన తర్వాత వృత్తి వ్యవస్థ నుంచి అంచెలంచెల వివక్ష కలిగినటువంటి కుల వ్యవస్థగా రూపాంతరం చెందినటువంటి పరిస్థితిలో ఎవరైతే ఈ డిస్క్రిమినేషన్ కి ఫేస్ అవుతూ ఉన్నారో వారందరికీ ఎక్కడా కూడా గుర్తింపు లేదు, గౌరవం లేదు, సమానత్వం లేదు, కనీసం గుడిలోనికి కూడా రానివ్వనటువంటి పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితిలో 1932లో వచ్చినటువంటి సపరేట్ ఎలక్టరేట్స్ దానికి ఒప్పుకోకుండా గాంధీ ఎరవాడ జైల్లో సత్యాగ్రహం చేయడం జరిగింది. ఎందుకంటే 20% పైగా ఉన్నటువంటి అప్పుడు డిప్రెస్డ్ క్లాసెస్, ఇప్పుడు చెప్పుకునేటువంటి షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీ హిందూ మతానికి బయటకు వెళ్ళిపోతే జనాభా ప్రకారం మెజారిటీ కోల్పోతామని చెప్పేసి మెజారిటీ కోసం మేము అధికంగా ఉన్నామని చెప్పుకోవడం కోసం వీళ్ళు కూడా హిందువులేని వాదించి కమ్యూనల్ ఎలక్టరేట్స్ ని అమల్లోకి రానివ్వకుండా అడ్డుకొని పూనా ప్యాక్ట్ చేశారు. కానీ మరి ఆ హోదా ఇచ్చారా, సమానత్వం ఇచ్చారా, గుడిలోకి రానిచ్చారా అంటే అది ఏది కూడా జరగలేదు. 7వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం వరకు యురేషియా నుంచి వచ్చినటువంటి ముస్లిం పాలనలో ఆశ్రయం కోసం, అవకాశాల కోసం కోట్ల మంది ఇస్లాం మతంలోకి ఈ కమ్యూనిటీస్ నుంచి కన్వర్ట్ అవ్వడం జరిగింది. ఆ తరువాత 17వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దం మధ్యలో వచ్చినటువంటి బ్రిటిషర్స్ గాని, క్రిస్టియన్ మిషనరీస్ గాని వీళ్ళని ఊరి వెలుపలకు నెట్టేసి ఎలాంటి అవకాశాలు లేకుండా కనీసం బావుల్లో నీళ్లు కూడా తోడుకునేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళు చేరదీసి ఆశ్రయం ఇచ్చి అపన్నహస్తం అందించి వాళ్ళ ఆరోగ్యానికి మందులు ఇచ్చి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి పుస్తకాలు ఇచ్చి బైబిల్ ఇచ్చారు. దాంతో కోట్ల మంది క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయ్యారు. నీకు గుడిలోనికి రానివ్వకపోతే నేను ఇక్కడ చర్చి కట్టిస్తున్నానని చెప్పి చర్చి కట్టించి ఇక్కడ నువ్వు ప్రశాంతంగా ప్రార్థన చేసుకో, దేవుణ్ణి పూజించుకో అని బైబిల్ వాళ్ళకి ఇచ్చారు. సో ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఆశ్రయం కోసం, అపన్న హస్తం అందించినటువంటి వ్యక్తుల కోసం, ఆకలి తీర్చుకోవడం కోసం ఒక గుర్తింపుని, సమానత్వాన్ని, గౌరవాన్ని పొందుతాం అనేటువంటి ఒక ఆశతో వీరు మతాల్లోకి మారటం జరిగింది. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి వాదన ఏ విధంగా ఉందంటే అమ్మ పెట్టదు, అడుక్కుని కూడా తిననివ్వదు. ఆర్టికల్ 341, 342 ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఉన్నాయి. ఏం చెప్తున్నాయి అంటే అవి రెండు కూడా మిర్రర్ ఇమేజెస్. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఆర్టికల్ 341 లో షెడ్యూల్ కాస్ట్ అని ఉంటుంది, 342 లో షెడ్యూల్ ట్రైబ్స్ అని ఉంటుంది. అది తప్ప మిగిలిన కాంటెక్స్ట్ అంతా కూడా సేమ్ ఉంటుంది. మరి అలాంటప్పుడు ఇదే కాన్స్టిట్యూషన్ జనాభాని ఏ విధంగా డివైడ్ చేసింది? షెడ్యూల్ కాస్ట్ అని, షెడ్యూల్ ట్రైబ్స్ అని, అదర్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అని, అలాగే ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అని, అదర్స్ అని, మైనారిటీస్ అని ఈ రకమైనటువంటి క్లాసిఫికేషన్ చేసింది. మరి చేసినప్పుడు పక్కన ఉన్నటువంటి ఆర్టికల్లో ఉన్న షెడ్యూల్ ట్రైబ్స్ కి ఈ మతపరమైన ఆంక్ష లేదు. వాళ్ళు క్రిస్టియన్స్ అయినా ముస్లిమ్స్ అయినా కూడా షెడ్యూల్ ట్రైబ్ బెనిఫిట్ ని పొందొచ్చు, కొనసాగించుకోవచ్చు. అలాగే పొలిటికల్ రిప్రజెంటేషన్ కూడా కంటిన్యూ చేయొచ్చు. ఓబీసీలు వారికి ఈ మతపరమైన ఆంక్ష లేదు. ఈడబ్ల్యూఎస్ లో రిజర్వేషన్ దొరికేటువంటి వాళ్ళకు కూడా మతంతో సంబంధం లేకుండా ఏ మతంలో ఉన్నా కూడా వాళ్ళు పొందొచ్చు. కమ్మారెడ్డి, బ్రాహ్మిన్, రాజు వీళ్ళందరూ కూడా. మరి ఈ రకంగా కాన్స్టిట్యూషనల్ క్లాసిఫికేషన్ లో ఉన్నటువంటి ఓబీసీలకు లేదు, ఈడబ్ల్యూఎస్ కి లేదు, ఓసీలకు లేదు, ఎస్టీలకు లేదు. ఓన్లీ షెడ్యూల్ కాస్ట్ కు మాత్రమే ఎందుకు కుల వివక్ష, మత వివక్ష, డబుల్ డిస్క్రిమినేషన్ అనేటువంటిది ఉంది. ఇది మనం ఆలోచించాల్సిన విషయం, చర్చించాల్సిన విషయం. ఏమి కుట్ర దీనిలో దాగుంది? సామాజిక కుట్ర, సంస్కృతి కుట్ర, రాజకీయమైన కుట్ర ఏమి దాగుంది దీనిలో? ఎందుకని ఈ షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీని డబుల్ డిస్క్రిమినేషన్ వైపు నెట్టేసింది ఇప్పుడున్నటువంటి అధికార మత ఛాందస వ్యవస్థ? వీళ్ళు ఈ దేశ పౌరులు కాదా? మిగిలినటువంటి పౌరులకు ఉన్నటువంటి హక్కులు షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళకి ఎందుకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు లేవు? వాస్తవానికి అసలు 341, 342లో గానీ ఎక్కడ కూడా మతాన్ని ప్రాతిపదికగా తీసుకుని షెడ్యూల్ కాస్ట్ రిజర్వేషన్ ఇవ్వమనే పదమే లేదు. కేవలం ప్రెసిడెంట్ కి ఇచ్చినటువంటి పవర్ ఏమిటి, పార్లమెంట్ కి ఇచ్చినటువంటి పవర్ ఏంటంటే ఏ కమ్యూనిటీస్ ఈ లిస్ట్ లోకి రావాలి, ఈ షెడ్యూల్ కాస్ట్ అనేటువంటి లిస్ట్ లో ఏ కమ్యూనిటీని ఉంచాలి, ఏ కమ్యూనిటీని తీసేయాలి అనేటువంటి అధికారం మాత్రమే ఇచ్చారు తప్ప మత ప్రాతిపదికన మీరు రిజర్వేషన్ ఇవ్వమని ఎక్కడ కూడా రాజ్యాంగంలో రాయలేదు. అయినా కూడా ఈ రోజు సుప్రీంకోర్టు
హైకోర్టు ఈ జడ్జిమెంట్ ఇచ్చింది. అయితే 1956లో అప్పటి వరకు హిందువులకు ఉన్నటువంటి దాన్ని సిక్కులకు చేర్చారు. 1990లో బుద్ధిస్టులకు చేర్చారు. ఈ రోజు కొన్ని కేసెస్ సుప్రీంకోర్టులో వచ్చినాయి. సుసై వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అలాగే చంద్రమోహనన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. ఈ కేసుల్లో క్రిస్టియన్ కమ్యూనిటీలో డిస్క్రిమినేషన్ ఉందని ప్రూఫ్ చూపించండి అని కోర్టులు అడుగుతూ ఉన్నాయి. మరి ఈక్వాలిటీ అనేటువంటి సిద్ధాంతం మీద సిక్కిజం అనేటువంటిది డెవలప్ అయింది. ఆ సిక్కిజం లో ఈక్వాలిటీ అనేది మతంలోనే ఉండగానే అక్కడ డిస్క్రిమినేషన్ లేకుండానే 1956లో ఎలా సిక్కులకు కూడా దీన్ని ఎక్స్టెండ్ చేశారు. లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, సమానత్వము, సౌభ్రాతృత్వము, అదే విధంగా ఆడ మగ తేడా లేదు, అందరికి కూడా సమాన గుర్తింపు, హోదా ఇచ్చినటువంటి బుద్ధిజంలో ఏం డిస్క్రిమినేషన్ ఉందని, ఏం ప్రూఫ్ ఉందని 1990లో బుద్ధిస్టులకు ఎక్స్టెండ్ చేశారు. అలాంటి లాజిక్ మరి అక్కడ ఎక్స్టెండ్ చేసి ఇక్కడ ముస్లిమ్స్ వచ్చేటప్పటికి, క్రిస్టియన్స్ వచ్చేటప్పటికి ప్రూఫ్ ఇవ్వమని ఎలా కోర్టులు అడుగుతాయి? ఇదంతా కూడా ఇక్కడ ఒక అధికార మతతత్వవాదం ఇక్కడ కనిపిస్తుంది తప్ప సమానత్వవాదం అనేటువంటిది కనిపించడం లేదు. ఇది కేవలం రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి తంత్రం, కుతంత్రం, కుట్ర. శాశ్వత పరిష్కారం రాజకీయంలోనే ఉన్నది. ఏ మతంలోకి వెళ్ళినా కూడా కులం అనేటువంటిది పోయే ప్రసక్తి లేదు. ఈ భరత భూమిలోనే కులం ఉంది, ఈ కల్చరల్ డిఎన్ఏలోనే కులం ఉన్నది. ఏ రాజకీయ పార్టీ ఏ విధంగా బిహేవ్ చేసినాయంటే, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మదర్ ఆఫ్ ఆల్ డీడ్స్. మొట్టమొదటి అసలు కాంగ్రెస్ నుంచే హిందూ మహాసభ వచ్చింది, దాని నుంచే ఆర్ఎస్ఎస్ వచ్చింది, దాని నుంచే జనసంఘ్ వచ్చింది, దాని నుంచే బీజేపీ వచ్చింది. అన్నిటికీ కూడా మదర్గా ఉన్నటువంటి కాంగ్రెస్ ఏ వాదాన్ని పాటించిందంటే బ్రాహ్మణీయ మనువాదాన్ని, ఆ సిద్ధాంతాన్ని పాటిస్తూ వచ్చింది. అందుకే మహాత్మా పూలే గాని, డాక్టర్ అంబేద్కర్ గాని వెహిమెంట్గా కాంగ్రెస్ ని అపోజ్ చేస్తూ వచ్చారు. కానీ ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత గరీబీ హటావో అనేటువంటి నినాదంతో ఒక పారాడైమ్ షిఫ్ట్ కాంగ్రెస్ తీసుకుంది పేదల వైపు. అయితే 1982లో ఒక రెజల్యూషన్ పెట్టినప్పుడు క్రిస్టియన్స్కి ఎక్స్టెండ్ చేద్దామంటే అప్పుడున్నటువంటి జనసంఘ్ అపోజ్ చేసింది. ఆ అపోజిషన్ అలా కంటిన్యూ చేస్తూనే వచ్చింది. ఈరోజు బీజేపీగా మారిన తర్వాత కూడా దాన్ని అపోజ్ చేస్తూనే ఉంది. ఎందుకనంటే హిందుత్వ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, ఆ ఐడియాలజీలో నడుస్తున్నటువంటి బీజేపీ కానీ దీన్ని అపోజ్ చేస్తూనే వచ్చింది. అయితే దాంతోపాటు ఈరోజు జనసేన కూడా కలిసి ప్రయాణం చేస్తుంది. జనసేన ఈజ్ డాన్సింగ్ టు ది ట్యూన్స్ ఆఫ్ బీజేపీ. వాళ్ళు ఏ విధమైనటువంటి హిందుత్వాన్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారో తన ఐడియాలజీని పక్కకు పెట్టేసేసి పూర్తిగా ఈ రైటిస్ట్ ఐడియాలజీలో జనసేన పనిచేస్తుంది. ఒక సెక్యులర్ పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం ఈ రోజు మతమని, దేవుడని, లడ్డు అని మత రాజకీయాలు చేస్తూ ఉన్నది. తెలుగుదేశానికి చెందినటువంటి ఉండి ఎమ్మెల్యే మత రాజకీయాలు, మత విద్వేషం కలిగించేటువంటి పనులు చేస్తూ ఉన్నాడు. అలాగే ఆంతరంగిక మిత్రుడిగా బీజేపీతో అంట కాగుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ ఎక్కడ రక్షణ ఇవ్వకపోగా కుక్కిన పేనులాగా కనీసం మాట్లాడకుండా ఉన్నది. ఏ పార్టీలు ఏ రకంగా ప్రవర్తిస్తున్నాయనేటువంటిది ఈ రోజు మనకు కనిపిస్తున్నాయి. దీనికి సుప్రీంకోర్టు ఆ రోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రొహిబిషన్ యాక్ట్ ని డైల్యూట్ చేద్దామని ప్రయత్నం చేయడం, నాన్ బెయిలబుల్ వారెంట్స్ ని కూడా తీసేసి వాళ్ళకి బెయిల్ ఇచ్చేయచ్చు, లైక్ ఇట్ ఈస్ ఎనీ అదర్ క్రిమినల్ కేసు అని మాట్లాడిందో. దేశవ్యాప్తంగా హర్తాళ్ళు వచ్చాయి, నిరసనలు జరిగాయి, ర్యాలీలు జరిగాయి. భయంకరమైనటువంటి సెట్ బ్యాక్ అనేటువంటిది కమ్యూనిటీస్ నుంచి రావడం, యునైట్ అయిపోతున్నారు అనేటువంటి భావన కలిగిన వెంటనే దే రోల్డ్ బ్యాక్. వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ ని వాళ్ళు వెనక్కి తీసుకోవడం జరిగింది. ఈ రోజు ఆ రకమైనటువంటి చర్చ దేశవ్యాప్తంగా జరగాలి. మరి ఏ ఇతర క్లాస్ మీద లేనటువంటి ఈ డబుల్ డిస్క్రిమినేషన్, మతపరమైన, కులపరమైనటువంటి డిస్క్రిమినేషన్, మిగిలిన వాళ్ళందరూ కూడా ఒకవైపు రాజ్యాంగం ఆర్టికల్ 25 నీకు నచ్చినటువంటి మతాన్ని స్వీకరించమని, పాటించమని ఒక స్వేచ్ఛని ఇచ్చిన తర్వాత, హక్కుని ఇచ్చిన తర్వాత కూడా అదే హక్కుని ఈ కమ్యూనిటీస్ ఉపయోగించుకుంటూ ఉంటే వీళ్ళ మీద మాత్రమే ఆ డిప్రైవేషన్ అనేటువంటిది ఎందుకు పెడుతున్నారు? మిగిలినటువంటి కమ్యూనిటీస్ అన్ని, మిగిలినటువంటి క్లాసెస్ అన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఒక ఓబీసీకి ఉన్న స్వేచ్ఛ, ఒక ఈడబ్ల్యూఎస్కి ఉన్న స్వేచ్ఛ, ఒక ఓసీకి ఉన్నటువంటి స్వేచ్ఛ, ఒక ఎస్టీకి ఉన్నటువంటి స్వేచ్ఛ ఎందుకు ఎస్సీలకు కూడా ఉండకూడదు అని మిగిలినటువంటి జనాభా, మిగిలినటువంటి పౌరులు అందరూ కూడా ఆలోచించాలి. సమానత్వం అనేటువంటిది అందరికీ సమానంగా దొరకాలి, రాజ్యాంగం ఇచ్చిన హక్కులు అందరికీ సమానంగా దొరకాలి అన్న ఆలోచన భారత పౌరులు అందరూ కూడా చేయాలి. అందుకు మనకున్నటువంటి ఒకే ఒక శరణ్యం రాజకీయ ఉద్యమమే. రాజకీయ ఉద్యమంతోనే ఇది సాధ్యమవుతుంది. రాజకీయ పార్టీల మెడలు వంచి సమానత్వ హక్కులు సాధించుకోవాలి అని అంటే ముక్కలు ముక్కలుగా విడిపోయినటువంటి ఈ షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీ అంతా కూడా ఐక్యమై ఒక్కటిగా వీళ్ళు ఉద్యమించి పోరాడితేనే అది సాధ్యమవుతుంది తప్ప అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. కాబట్టి